అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు ఆందోళనలో భాగంగా ఆటోను తాళితో కట్టి లాగుతూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన బహుమతి పెట్రోల్ డీజిల్ ధరల పెంపే అని బొడ్డేడు ప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం గెలిపించండి, మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి పెద్ద మనిషి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చలేదు సరికదా. మరి కొత్తగా పెట్రోల్ డీజిల్ రేట్లని ఈసరికే ₹3.29 పెంచారు. అది కాకుండా మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు కథనం చూసాం, ఇంకొక ₹10 పెంచుతున్నామని. అంటే ముందే లీక్ ఇవ్వడం, ప్రజల్ని ముందుగా సిద్ధం చేయడం, దేనికి చంద్రబాబు నాయుడు వేసినటువంటి బాధుడికి ప్రజలను సిద్ధం చేయడం. ఈరోజు పక్కన కర్ణాటకలోకి మనకి ₹10 తేడా, పక్కన ఒరిస్సాకి మనకి ₹10 తేడా, పక్కన తమిళనాడుకి మనకి ₹7 తేడా. ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? భారతదేశంలో నెంబర్ వన్ అంటున్న చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో నెంబర్ 1 కాదు, సంక్షేమంలో నెంబర్ 1 కాదు, బాధుల్లో మాత్రం నెంబర్ 1. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా అత్యధికంగా వసూలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్.